మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ మే 12 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆల్రెడీ మార్నింగ్ పేపర్ గురించి మాట్లాడుకున్నాము. ఆ పేపర్ ఎలా వచ్చింది అనేది, ఈ పేపర్ ఎలా వచ్చిందో రివ్యూ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అలర్ట్ అవుతారు. కొంచెం మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. మార్నింగ్ పేపర్ కన్నా కొంచెం టఫ్ వచ్చింది. పేపర్ మార్నింగ్ కన్నా కొంచెం టఫ్ వచ్చింది. అది ఎలానో చెప్తాను చూడండి. మ్యాథ్స్ అయితే టఫ్ అండ్ లెందీ వచ్చింది. ఒక 35 క్వశ్చన్స్ అయితే చాలా టఫ్ అనిపించినాయి సార్. అది జేఈఈ మెయిన్స్ లెవెల్గా అనిపించినాయి. అసలు 1 minute సాల్వ్ చేయలేకపోయినాము, టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం అయింది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి టైం ఇచ్చారు కదా. సో ఫిజిక్స్ కూడా మోడరేట్ టు టఫ్, ఫిజిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఈజీగా కనపడలేదు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వద్దాం. కెమిస్ట్రీ అయితే ఈజీ టు మోడరేట్. మార్నింగ్ సెషన్ కూడా కెమిస్ట్రీ ఈజీగానే వచ్చింది. ఒక 20-25 క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయగలిగినాము అని చెప్పారు స్టూడెంట్స్. ఈజీగా సాల్వ్ చేసినాం, రిమైనింగ్ గెట్ చేసి పెట్టినామని చెప్తున్నారు. 35 to 40 minutesలో కెమిస్ట్రీ కంప్లీట్ చేసామని చెప్పారు మెనీ స్టూడెంట్స్. ఫిజిక్స్ అయితే మోడరేట్ టు టఫ్, 12 to 14 క్వశ్చన్స్ టఫ్ వచ్చాయి. కొన్ని కంటిన్యూగా 4-5 క్వశ్చన్స్ అసలు మాకు ఐడియానే రాలేదు సార్ అని చెప్పారనమాట. టఫ్ అని చెప్తున్నారు. 18+ క్వశ్చన్సే మేము సాల్వ్ చేసామని చెప్పారు, మిగిలినన్ని గెస్ చేసి పెట్టామని చెప్తున్నారు మెనీ స్టూడెంట్స్. నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చేసరికి టఫ్ అండ్ లెందీ. మార్నింగ్తో కంపేర్ చేస్తే కూడా ఈ పేపర్ అనేది చాలా లెందీగా వచ్చింది సార్. ఒక 25 to 30 క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేసినా, మిగిలిన సాల్వ్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఒక్కొక్క క్వశ్చన్ 2 minutes 2.5 minutes అలా తీసుకుంది. సో మాకు టైం సరిపోలేదు అని మెనీ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. సో మీరు ఇలా నెక్స్ట్ ఎవరైతే రాయబోతున్నారో ఈ మైండ్ సెట్ తోటి వెళ్ళండి. ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఒక బెస్ట్ స్ట్రాటజీ అంటే చెప్తా చూడండి. ఇక్కడ యావరేజ్గా మెనీ స్టూడెంట్స్ చెప్పిన స్కోర్స్, సార్ నాకు 60 రావచ్చు సార్, 70 రావచ్చు సార్, 65 రావచ్చు, మిగిలిన గెస్ చేసిన ఎన్ని కరెక్ట్ అయితే నాకు తెలియదు అని చెప్పారు. తక్కువ మంది స్టూడెంట్స్ అయితే 80, 90, 100 కూడా రావచ్చు సార్, నేను చాలా బాగా చేశాను అని చెప్తున్నారు. అది చాలా తక్కువ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్కి జేఈఈ మెయిన్స్లో ఆల్రెడీ 98-99% ఉంది. ఆ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. అయితే టైం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ట్రై టు సాల్వ్ ఫాస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీకు వచ్చిన ఆన్సర్ని ఫాస్ట్గా రీడ్ చేయండి. ఒక్కొక్క క్వశ్చన్ని 2 to 3 times చదవద్దు, అప్పుడు టైం చాలా వేస్ట్ అవుతుంది. డోంట్ ప్యానిక్. ఒక 5 to 6 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ రాలేవనుకోండి కంటిన్యూగా, మీరు ప్యానిక్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈజీగా ఉంటాయి. రూల్ ఏంటి అంటే 160లా 60 నుంచి 70 క్వశ్చన్లు ఖచ్చితంగా ఈజీ ఉంటాయి, అన్ని సబ్జెక్టులు కలిపి. 30 to 40 ఖచ్చితంగా టఫ్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి. ఒక ఫిజిక్స్లో ఒక 10 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో ఒక 10 క్వశ్చన్స్, మ్యాథ్స్లో ఒక 20 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి ఖచ్చితంగా. వాటిని చూసి ప్యానిక్ అవ్వకండి. ఓకేనా? గో టు అనదర్ క్వశ్చన్ ఇమ్మీడియట్గా. మీకు ఆన్సర్ వచ్చినా రాకుండా మార్క్ చేసి ముందుకెళ్ళండి. నేను సెకండ్ రౌండ్ వస్తా, థర్డ్ రౌండ్ వస్తా అని పెట్టుకోకండి, టైం సరిపోదు మీకు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? మీకు ఇంకా పాసిబుల్ అయితే ముందు నుంచి వెళ్తుంటే టఫ్ అనిపిస్తే కొంచెం బ్యాక్ నుంచి రండి, కానీ ప్యానిక్ అవ్వకండి, మీకు మరీ టెన్షన్ అనిపిస్తే అని చెప్తున్నా. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ టైం మేనేజ్మెంట్. ఇది నేను మార్నింగ్ సెషన్ అప్పుడు కూడా చెప్పాను. ఏమవుతుంది అంటే, మీకు వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్ కొంతమంది స్టూడెంట్స్ ఈగో తోటి, సార్ నాకు ఈ ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి 5 minutes 6 minutes టైం ఇచ్చేసరికి మిగిలిన క్వశ్చన్ చూడడానికి కూడా టైం సరిపోదు. లాస్ట్ 10 minutes 5 minutesకి వచ్చేసరికి ఒక 50 క్వశ్చన్స్ ఉండిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది అంటే, క్వశ్చన్ చూడకుండా ఆన్సర్ మార్క్ చేసుకుంటూ వెళ్తారు. అంత ఈజీ కూడా ఒకటి మార్క్ చేయాలి, 7 నెక్స్ట్ కొట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక స్టూడెంట్ అయితే, సార్ నేను ఒక 10 క్వశ్చన్స్ నేను మార్కే చేయలేదు, అయిపోయింది సార్ టైం అని చెప్తున్నారు అనమాట. అలా చేయకండి. ఇప్పుడు ఆ 10కి 10 మార్క్ చేస్తే సింగిల్ ఆప్షన్ పెట్టిన ఒక 1-2 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. 1-2 మార్క్స్ తోటి మంచి కాలేజ్ మిస్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్. అండ్ బెస్ట్ స్ట్రాటజీ చెప్తున్నా చూడండి. మీ ఈగో తోటి డైరెక్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. నేను చెప్తున్నా కదా, ర్యాంక్ హోల్డర్స్, జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా కెమిస్ట్రీనే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్సెట్లో ఎస్పెషల్గా మెమొరీ బేస్డ్ కదా, లేదా కొద్దిమంది ఫిజిక్స్ స్టార్ట్ చేస్తున్నారు. మ్యాథ్స్ అయితే ప్రతిదీ పెన్ పెట్టాలి కదా. ఫస్ట్ కెమిస్ట్రీ ట్రై చేయండి, నెక్స్ట్ ఫిజిక్స్ సాల్వ్ చేయండి. అయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ని 1.5 hourలో మొత్తం కంప్లీట్ చేయాలి. వీలైతే 1 hour 15 minutesలోనే కంప్లీట్ చేయండి. మీకు ఆన్సర్ వచ్చినా రాకున్నా మార్క్ చేసి ముందుకెళ్ళండి. అంతేగాని నేను సెకండ్ రౌండ్లో వస్తా, థర్డ్ రౌండ్లో వస్తా అంటే మాత్రం టైం సరిపోదు. 1 hour 15 minutes to 1.5 hourలా మొత్తం కంప్లీట్ చేయండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని. నెక్స్ట్ మ్యాథ్స్ జోలికి వెళ్ళండి. 1.5 hour టైం దొరుకుతుంది. అప్పుడు మ్యాథ్స్కి మాత్రం 80 క్వశ్చన్కి 1.5 hour టైం ఇవ్వాల్సిందే. అప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్ ట్రై చేయండి, వస్తే పెట్టండి, రాకుండా ఆన్సర్ చేసి ముందుకెళ్ళండి. అది బెస్ట్ స్ట్రాటజీ. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఏపీ రిజల్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఐపీ స్కోర్కు 25% వెయిటేజ్ ఇస్తారు, ఎప్సెట్కి 75% వెయిటేజ్ ఇస్తారు. చూడండి,
రెండు కలిపే మీకు ర్యాంక్ ఇస్తారు. ఎలా సార్ అంటే ఐపీలో ఎన్ని మార్క్స్ తీసుకుంటారు అంటే 600 మార్క్స్ తీసుకుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే తీసుకుంటారు 600 మార్క్స్. మీకు 600కి 600 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 600/600 × 25 చేస్తారు. అంటే 25 మార్క్స్ ఆల్రెడీ వచ్చినట్లు మీ దగ్గర. సరే ఎప్సెట్లో 160కి 160 వచ్చినాయి అనుకోండి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 160/160 × 75%. అంటే ఏమవుతుంది 75, ఇక్కడ 75, ఇక్కడ 25, అంటే మీకు 100 మార్క్స్ ఇక ఫస్ట్ ర్యాంక్ మీదే అవుతుంది. అలా క్యాలిక్యులేట్ చేయాలి. ఐపీ వెయిటేజ్ ప్లస్ ఎప్సెట్ వెయిటేజ్ కలిపి మీకు ర్యాంక్ ఇస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఐపీ స్కోర్ హై ఉందంటే చాలా బెనిఫిట్. ఐపీ స్కోర్ తక్కువ ఉంది అనుకోండి, సరే హెల్త్ ఇష్యూస్ బాగాలేక నాకు ఐపీ స్కోర్ తక్కువ వచ్చిందంటే మాత్రం యువర్ ఎప్సెట్ మార్కే ర్యాంక్ డిసైడ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి, బెస్ట్ ఇవ్వండి, కష్టపడండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ ఈ ఎగ్జామ్స్ తర్వాత కౌన్సిలింగ్ స్టెప్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎస్వీలో ఏ టాప్ కాలేజీలు ఉన్నాయి, ఏయూల కాలేజీ లిస్ట్, ఇవన్నీ మనకు ఫ్రీ మెంటర్షిపే, ఎటువంటి మనీ ఏం లేదు. మనకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కాలేజీ లిస్ట్ అన్నీ మనకు వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఫాలో అవుతుండండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.